హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. నేను ఇప్పుడు నుమాయిష్కి వెళ్తున్నాను ఇంకొకసారి అనమాట, సెకండ్ టైం. నా లాస్ట్ వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే వీడియో, ఓకేనా. నేను నెక్స్ట్ మళ్ళీ నా ఫ్రెండ్ని తీసుకొని మెట్రోలో వెళ్తున్నాను. అక్కడ వెళ్లే ముందు మెట్రోలో సూపర్ మార్కెట్లో ఒక జ్యూస్ తీసుకొని వెళ్తున్నాము. చాలా చాలా ఎండగా ఉన్నాయండి, మేలో ఎలా ఉంటాయో అలా టాప్ లేచిపోయాయి. సో ఇంకా మెట్రో నుంచి యాజ్ యూజువల్గా మెట్రో అయితే డైరెక్ట్ గాంధీనగర్లో దిగేసేయచ్చు కాబట్టి చాలా ఈజియెస్ట్ వే అనమాట నుమాయిష్కి వెళ్ళడానికి. సో ఇంకా అక్కడ బోర్డ్స్ చూసి అమ్మాయి ఇంకా ఉంది అని అనుకున్నాము. యాక్చువల్గా మాకు వచ్చిన న్యూస్ కరెక్టా కాదా అని చెప్పేసి డౌట్ పడుతూ వెళ్ళాం. లోపల వెళ్ళే వరకు కూడా మాకు డౌట్గానే ఉంది, ఎందుకంటే 15th అని ఇంకా బోర్డు మీద అలాగే ఉంది, కాకపోతే 17th వరకు ఎక్స్టెండ్ చేశారని గ్రూప్లో వచ్చింది. సో మేము ఆల్రెడీ ఒక మైండ్లో ఒక విజన్ పెట్టుకొని వెళ్ళామన్నమాట, దీనికోసమే వెళ్ళాలి అని. నేను లాస్ట్ టైం కొన్న వాటిలో ఆల్రెడీ 3-4 టైమ్స్ వాష్ చేసేసాను. కంఫర్టర్ ఒకటి తీసుకున్నాను, చెప్పాను ఆల్రెడీ మీకు, చాలా బాగుంది. డబుల్ కంఫర్టర్ అనమాట, 500కి వచ్చింది. లాస్ట్లో ఇంకా చాలా ఎక్కువ సేల్స్ ఉంటాయన్నారు, కానీ నాకైతే అలా ఏం అనిపించలేదండి, అంత సేల్స్ ఏమీ లేదు. ఈ డోర్ మ్యాట్స్ అవి కూడా అంతే ప్రైస్ అనిపించింది. మరి ఇన్స్టా రీల్స్లో వాటిల్లో అయితే హాఫ్ ప్రైస్కి లేదంటే ఇంకా తక్కువకి 600 150 రూపీస్కి అలా అయితే చూసాం, కానీ అలా ఏమీ లేదు. మరి అవి ఏ స్టాల్స్ తెలీదు, మేమైతే మొత్తం అంతా తిరిగేసాము ఆల్మోస్ట్ అంతా. యాక్చువల్గా అది కరెక్టా కాదా అని తెలుసుకుందామని కూడా వెళ్ళామన్నమాట. కాకపోతే నుమాయిష్కి స్టార్టింగ్లో వెళ్తేనే బెటర్, ఇప్పుడు మాకు చూసిన దాన్ని బట్టి అర్థమైంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంది, ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ ఉందన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి ఎందుకో తెలీదు, మేబీ మాకు ఇంట్రెస్ట్ తగ్గిందో, ఆల్రెడీ చూసేసాం కాబట్టి తెలియలేదు. సో ఆల్రెడీ చూసినవి అని కూడా కొన్ని చూడలేదన్నమాట. ఇంకా ఈ గాజు వాటికి కూడా పెద్దగా ఏం తిరగలేదు. వాళ్ళంతా కొంచెం ప్యాకింగ్ చేసుకుంటున్నారు. ఈ రోజు నైట్తో వాళ్ళకి ఇంకా ఇక్కడ స్టాల్స్ అన్నీ తీసేస్తారు. మాకు రగ్స్, సోఫా సెట్స్ అవేమీ కూడా అవసరం లేదు, ఓన్లీ నేను కంఫర్టర్స్కే వచ్చాను. సరే వచ్చాను కదా, లాస్ట్ డే ఎలా ఉంటుందో కూడా ఒకసారి వీడియో తీసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, లాస్ట్ డే కోసం కూడా కొంతమంది వెయిట్ చేస్తారు. నాకు కొన్ని గ్రూప్స్లో అడిగితే అదే అనుకున్నాను, లాస్ట్ డే వెళ్దామని కూడా వెయిట్ చేస్తారు కొంతమంది అని. సో యాక్చువల్గా అయితే లాస్ట్ డే అయితే స్పెషల్గా ఏం లేదు. డిఫరెన్స్ ఏంటంటే, నేను లాస్ట్ టైం డబుల్ బెడ్షీట్ కంఫర్టర్ 500కి కొన్నాను, ఇప్పుడు అది 400కి వచ్చింది. అదొక్కటే ప్రైస్ డిఫరెన్స్ అనిపించింది. అండ్ వాళ్ళు చెప్తున్నారు మొత్తం ఈరోజే లాస్ట్ డే కాబట్టి సేల్ పెట్టేసామని. బట్ ఆల్రెడీ ఈ టైంలోనే నేను వెళ్ళాను కాబట్టి ఇయరే నాకు తెలిసింది, గుర్తుంది కూడా అప్పుడు ఏ ప్రైజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఏం ప్రైజెస్ ఉన్నాయని. 100కి 3 కుర్తీస్ అలాగే ఉన్నాయి, 100కి 4 కుర్తీస్ ఇచ్చేవి అలాగే ఉన్నాయి. మీరేమి ప్రైస్ తగ్గుతుందని మాత్రం ఏమి వెళ్ళొద్దు, జస్ట్ మీరు ఇంకొకసారి ఏమైనా వస్తువు కొనుక్కోవాలి అని ఇంటెన్షన్తోనే వెళ్ళండి, లేదంటే డిసప్పాయింట్ అవుతారు. సెకండ్ టైం రావడంతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ ఏ స్టాల్ ఎక్కడుందో బాగా గుర్తుందండి. సో అందుకని బెడ్షీట్ ఎక్కడ దొరుకుతాయో కూడా వెళ్ళిపోతున్నాము. నేను కంఫర్ట్ని బెడ్షీట్స్ అని ఎక్కువ చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంఫర్టర్ యాక్చువల్గా నేను తీసుకున్నది బెడ్షీట్ కాదు. నేను లాస్ట్ టైం మంగళగిరి అవన్నీ చూపించాను కదా, ఇక్కడ స్కర్ట్స్ నేను 250 రూపీస్కి తీసుకున్నాను. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి, అందులో చాలా బాగుంది కలెక్షన్ నేను చూపించింది. ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా, నాకు అంత అనిపించలేదు ఎందుకో. ఈవెన్ మంగళగిరి వాటిల్లో కూడా తీయమనడానికి కూడా నాకేమీ కనపడలేదు. నేను రెడ్లో కానీ బ్లూలో కానీ మంగళగిరి పట్టు శారీ తీయమని చెప్పాను, బట్ ఆయన అయితే తీసిన కలర్ నాకు రెడ్ అనిపించలేదు. అక్కడ నేను లాస్ట్ టైం లాగా డైరెక్ట్ ఆడియో పెట్టేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళు ఏదో సాంగ్స్ పెట్టేశారు, తెలీదు మళ్ళీ కాపీరైట్ వస్తుందో ఏంటో అని చెప్పేసి నేను ఆఫ్ చేస్తాను అనమాట. ఇవి మంగళగిరి శారీస్. ఇక్కడ మొత్తం పైన చూసేసి వెళ్ళిపోయాం, జస్ట్ ఏమీ తీసుకోలేదు. ఎందుకో ఫస్ట్ టైం ఉన్నంత ఎక్సైటింగ్గా అనిపించలేదు. ఈవెన్ మంగళగిరి కూడా మళ్ళీ తీసి మిగతా కలర్స్ చూపించండి అనడానికి కూడా ఎందుకో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకైతే. సో ఈ స్టోర్లోంచి అంతకుముందు స్ట్రైట్గా వెళ్ళాము, ఇప్పుడు ఈ స్టోర్ లోపల నుంచి అటు సైడ్కి వెళ్తున్నాం అనమాట. ఈ స్ట్రీట్ అయితే లాస్ట్ టైం మిస్ అయ్యామనిపించింది. విపరీతంగా లక్నోయి కుర్తీస్ ఉన్నాయండి, కాశ్మీరీ స్టాల్స్ 1-2 లేదా 5-6 ఉంటే ఓకే, కానీ కంప్లీట్గా స్ట్రీట్ అంతా అవే ఉండేసరికి విసుగొచ్చేసింది. అంటే ఒక చోట ఆగి చూద్దామన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట. ఇంకా అవే డిజైన్స్, అవే కుర్తీస్, అన్ని స్టోర్స్లోనూ అవే. అంటే ఇవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మేబీ తెలియదు కానీ ఎలా ఉంటుందో, నాకైతే 1-2 ఈ డిజైన్కి ఉంటే సరిపోతుంది అన్నట్టే అనిపించింది. ఒకటైతే నచ్చింది నాకు, రెడ్ కలర్ది, ఇక్కడే ముందుకెళ్ళిన తర్వాత ఉంటుంది. కాకపోతే నేను ఇంకా తీసుకోలేదన్నమాట. డ్రెస్సెస్ అయితే ఈసారి తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయాను.
ఆ లోపల నుంచి వచ్చి మళ్ళీ స్టార్టింగ్స్ అందులోకే వచ్చిన తర్వాత ఇక్కడ కంఫర్టర్స్ ఉంటాయి. లాస్ట్ టైం నేను ఇక్కడే తీసుకున్నాను, నేను సింగిల్గా తీసుకున్నానని చెప్పాను కదా. ఈసారి ఏంటి అంటే డబుల్ బెడ్షీట్స్కి అప్పట్లో 500కి ఇచ్చారు, ఇప్పుడు 400కే ఇచ్చారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సింగిల్ కంఫర్టర్ 400, డబుల్ 500 చెప్పారు. బట్ ఇప్పుడైతే ఇందులోనే 100 రూపీస్ తగ్గించారు అనిపించింది. ఓన్లీ ఇక్కడే నాకు ప్రైస్ డిఫరెన్స్ అనిపించింది అప్పటికి ఇప్పటికి. మిగతా చోట్ల ఎక్కడా నాకేం అనిపించలేదండి. ఈవెన్ డ్రెస్సెస్ దగ్గర కానీ మెటీరియల్స్ దగ్గర కానీ క్వాడ్ సెట్స్ లేదంటే బయట వేలాడేసే ఫ్రాక్స్ ప్రతిదీ అదే కాస్ట్ ఉన్నాయి. స్కర్ట్స్, పలాజోస్, పిల్లల బట్టలు అన్నీ అవే ఉన్నాయండి. మరి ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఏమో నాకు తెలీదు. లాస్ట్ డే అంతా హాఫ్కి ఇచ్చేస్తారు, ఇంకా తక్కువకి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతారు కాబట్టి అని. అదైతే ఏమీ కాదు. बैग हम अपनी जेब से डाल के दे रहे हैं आपको। है ओके सोफा कवर्स 400 शायद, मैं सोच रही हूँ थोड़ा ज़रा ठीक है। प्लेन है क्या कुछ? ये मेमोरी खोल ये लेकिन पुराना मॉडल है। हाँ पुराना मॉडल है। किलो का बस है ये अच्छा है, बड़ा है ना ये साइज, जंबो साइज। कितना है पैर? ये 150 पैर है। अभी वहीं पे 100 में दिया, 100 वाला उधर नहीं ऐसा ही एक कलर मिला था। ఈసారి నేను వెళ్ళిన పని ఏంటి అంటే నాకు కంఫర్టర్స్ కావాలని వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు జూలైలో రిలేటివ్స్ ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సో ఎవరికి వాళ్ళకి సింగిల్గా ఇచ్చేద్దాము అని చెప్పేసి మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి మా వరకే ఉన్నాయన్నమాట. సో అందుకని ఇక్కడ దొరికినంత రీజనబుల్ ప్రైస్లో అయితే ఇంకెక్కడ దొరకదు షాప్స్లో. ఆల్మోస్ట్ బాంబే డైయింగ్ లాగా అనిపించింది నాకు. ఆ డిజైన్ కానీ ఆ క్వాలిటీ కానీ, అంటే ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనుకోండి, బట్ అయినా కూడా ఓకే. ఎవరైనా వచ్చినప్పుడు తీయడానికైతే చాలా వర్త్ అనిపించింది. ఇక్కడ నేను ఫిట్టెడ్ బెడ్షీట్స్ చూస్తున్నాను, బట్ అవైతే కనుక 1800 చెప్పారు. నేను ఫిట్టెడ్ బెడ్షీట్సే వేస్తానండి. మొత్తం ఇంట్లో 3 బెడ్రూమ్స్లో 3 బెడ్స్కి అవే వేస్తాను. ఒక అండర్ స్టోరేజ్ బెడ్ కూడా ఉంది, దాంట్లో కూడా నేను ఫిట్టెడే వేస్తాను డైలీ. ఆల్మోస్ట్ దానివల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఎప్పుడు కూడా క్లట్టర్గా ఉన్నట్టు అనిపించదు అనమాట రూమ్. జస్ట్ పైన కప్పుకునే కంఫర్టర్స్ అద్దేసుకుంటే సరిపోతుంది. అంటే చాలా మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది రివ్యూలా చెప్పాలనిపించింది. ఫిట్టెడ్ బెడ్షీట్స్ సూపర్ అసలు. అమెజాన్లో అయితే నాకు 700-800కే మంచి క్వాలిటీవే దొరికాయి. ఇప్పుడు నేను వేస్తున్నవి అవే. సింగిల్ బెడ్స్కి అయితే ఐక్యాలో తీసుకున్నాను, అవి 400-500కి దొరికాయి. బట్ ఇక్కడ నేను ఫ్లోరల్వి చూస్తున్నాను అనమాట. ప్లెయిన్ కలర్స్ బోర్ కొట్టేసాయి అని చెప్పేసి, బట్ 1800 కొంచెం ఎక్కువ అనిపించింది. బార్గెన్ చేసినా కూడా అంతకు మించి ఇంకా ఎంత అవుతుంది, మహా అయితే 1000 రూపీస్ వరకు రాగలరేమో, అది కూడా అవసరం లేదనిపించి వచ్చేసాము. ఈసారి నేను కొత్తగా చూసింది అంటే నేను కొన్నది ఏంటి అంటే పిల్లో కవర్స్ అనమాట. అంటే ఎక్స్ట్రా పిల్లోస్ కొన్ని ఉంటాయి కదా, మనం ఎప్పుడు వేసేవి కాకుండా ఎవరైనా వస్తే ఇచ్చే పిల్లోస్, వాటికి లేదంటే కొంచెం ఫ్లోరల్ టచ్ యాడ్ చేద్దాం అనుకున్న పిల్లో కవర్స్ లాంటివి కనపడినవి. పెయిర్ 100 రూపీస్కి కొన్ని ఉన్నాయి, పెయిర్ 150కి కొన్ని ఉన్నాయి, 4 కలిపి 100 రూపీస్ కొన్ని ఉన్నాయి. మనం తీసుకునే క్వాలిటీని బట్టి సైజ్ బట్టి ఉన్నాయన్నమాట. అవి చాలా వర్త్ అనిపించాయి నాకు, అవి కూడా తీసుకున్నాను నేను. ఈసారి చాలా లిమిటెడ్గా షాపింగ్ చేశాను. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈసారి నా షాపింగ్ టోటల్గా ఒక 2200తో కంప్లీట్ చేసేసాను వెళ్ళి. బట్ చాలా అంటే యూస్ఫుల్ అయితే తెచ్చుకున్నాను, యూస్ఫుల్ ప్రొడక్ట్స్ అయితే తెచ్చాను అనిపించింది. నిన్న నైటే అనుకున్నానండి నేను ఈ ఫ్రెండ్ నేను డైలీ మాట్లాడుకుంటూ ఉంటాము. అబ్బా 15కి నుమాయిష్ అయిపోయింది కదా, ఆ బెడ్షీట్స్ లాస్ట్ టైం తీసుకుంటే బాగుండేది. మళ్ళీ రిలేటివ్స్ కోసం తీసుకోవాలంటే నేను ఆ ప్రైస్లో అయితే దొరకవు అండ్ అమెజాన్లో అయితే కొంచెము దళసరిగా ఉంటాయి. లేదంటే ఎవ్రీ టైం నేను యూజ్ చేసిన అమెజాన్లో కంఫర్టర్స్ అయితే నేను ఓల్డ్ హౌస్లో వదిలేసాను, ఇచ్చేసాను కూడా, డొనేట్ చేస్తాను. వచ్చేటప్పుడు అవి తీసుకొని రాలేదు, ఓల్డ్ ఏజ్ హోమ్కి వాళ్ళకి ఇచ్చేసాను. సో మళ్ళీ అవే తీసుకోవాలా అనిపించింది. లక్కీగా ఈ ఎగ్జిబిషన్లో చూసిన తర్వాత నాకు కొంచెం వెరైటీ అనిపించి తీసేసుకున్నాను. సో ఇంకా మాకు ఈసారి అయితే తీసుకోవడానికి లిస్ట్ అయితే ఏం లేదు, జస్ట్ మళ్ళీ అన్ని స్ట్రీట్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఎక్కడ చూసినా కాశ్మీరీ స్టాల్స్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు కనుక ఫేవరెట్ అయితే బాగా దొరుకుతాయండి ఇక్కడ. వెరైటీ అయితే మీకు ఓన్లీ పర్టికులర్గా ఆ మెటీరియల్ కానీ ఆ డిజైన్స్ కానీ కావాలంటే చాలా వెరైటీస్. ఈవెన్ కాశ్మీర్లో కూడా అన్ని దొరకలేదు నేను చూసినప్పుడు అయితే, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. వెళ్ళి కూర్చొని మెల్లిగా మీకు తీరిగ్గా ఓపిక ఉంది అంటే బోల్డ్ వెరైటీస్ చూసుకోవచ్చు.
ఆ బెడ్షీట్స్ మోసుకొని అసలు మొత్తం అంతా ఒక రౌండ్ వేసేసి మెట్రో వరకు మళ్ళీ కొంచెం కొంచెం దూరమేలేండి, ఒక స్ట్రీట్ అంతే, అది నడుచుకొని పైకి మెట్లెక్కి మెట్రోలో కూర్చునే వరకు అసలైతే మాకు ప్రాణం లేచిపోయిందండి. అసలు ఆ ఎండకైతే ఆల్రెడీ జ్యూస్ తీసుకుని అది తాగుతూనే ఉన్నాం కాబట్టి సరిపోయింది స్టేషన్లో అయితే. ఇక్కడైతే మాత్రం చాలా హెక్టిక్గా ఉంది. అసలు ఎండలో అయితే అసలు వెళ్ళకూడదు తెలిసే వెళ్ళాము, లాస్ట్ మినిట్లో అనుకున్న ప్లాన్ కాబట్టి ఇంకా రిస్క్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. నేను నా పెళ్ళైన కొత్తలో మా పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఇయర్స్ తర్వాత నేను ఇదే ఇయరే నుమాయిష్కి వెళ్ళడమే 2 times వెళ్ళాను. చాలా కొత్తగా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకైతే. అండ్ నేను అనుకున్నట్టుగా అయితే అంటే వేరేలా ఊహించుకున్నాను, బాగోదు నచ్చవేమో అక్కడేమి ఇలాగా అని చెప్పేసి ఒక మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి వెళ్ళాను అనమాట. కాకపోతే నాకు బాగా నచ్చింది. నేను ఇక నుంచి అయితే ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తాను ఖచ్చితంగా నుమాయిష్ కోసం. అయితే కొంచెం స్టార్టింగ్లో కానీ అంటే లేదంటే ఒక 2 weeks తర్వాత కానీ వెళ్ళడానికి ట్రై చేస్తాను. లాస్ట్లో వెళ్ళడం కంటే అది బెటర్ అనిపించింది. అండ్ 2 times వెళ్ళాను కాబట్టి ఏ స్టోర్స్లో ఏం దొరుకుతాయి అనే ఒక ఐడియా అయితే వచ్చేసింది. దేనికోసం వెళ్ళొచ్చు, ఏ వస్తువు కావాలి అనేది కూడా క్లారిటీ వచ్చేసింది కాబట్టి సో హ్యాపీగా ఎవ్రీ ఇయర్ అయితే ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళి చూపించవచ్చు అని అనిపించింది. మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లేసెస్ నుంచి వస్తారు కదా, డ్రెస్సెస్ కానీ వాళ్ళ వస్తువులు కానీ కొంచెం ఒక మార్క్ ఉంటుంది కదా వాళ్ళ స్టాల్స్లో, సో అలాంటివి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను అక్కడ ఏం అడుగుతున్నానో విన్నారా? కావాలనే వాయిస్ తీయకుండా అలాగే ఉంచేసాను. అంత ఎండ మండిపోతూ ఉంటే నెత్తి మీద మేమైతే అక్కడ పిస్తా హౌస్లో బన్ మస్కా తిని టీ తాగుదామని ముందరే ఫిక్స్ అయ్యి వెళ్ళామన్నమాట. కాకపోతే బన్ మస్కా ఇంకా రెడీ కాలేదు, 2 o'clock కానీ 3కి కానీ ఓపెన్ అవుతుంది అన్నాడు. అయ్యో అని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక చోట టీ తాగాము. అంత ఎండలో ఎవరైనా టీ తాగుతారా అండి? నాకైతే నిజంగా మమ్మల్ని ఎంతైనా తిట్టుకోవచ్చు. ఒక 2-3 sips తాగి పడేసాము. అసలు అయితే ఇంకా మా వల్ల కాలేదనమాట. ఆ వేడికి ఎందుకు టీ తాగామో మాకు కూడా తెలీదు. అదిగోండి మళ్ళీ చూపిస్తున్నాం వీడియోలో సిగ్గు లేకుండా. అండ్ ఇక్కడ నైటీస్ ఉన్నాయి చాలా. లాస్ట్ టైం నేను తీసుకున్న నైటీస్ అవైతే అక్కడ లేవు, అందుకనే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఇది ఉంటుంది అని చెప్పడం కష్టం అనిపించింది నాకైతే. ఐ మీన్ స్టాల్స్ అయితే ఓకే, నెంబర్స్ చెప్పొచ్చు, బట్ బయట పెట్టేవైతే కొంచెం ప్లేసెస్ మార్చేశారండి. అంటే వాళ్ళు ఇక్కడికి అక్కడికి తిరగొచ్చు అనుకుంటా మేబీ అదంతా. సో నేను తీసుకున్న నైటీస్ ప్లేస్లో అయితే అక్కడ ఒక స్టాల్ ఒకటైతే లేదు. అండ్ ఇంకొక ఆయన అసలు ప్లేస్ మార్చేసినట్టున్నాడు, అదైతే కనిపించలేదు మాకు. సో నెక్స్ట్ అయితే నేను నైటీస్ కోసమే చూసాను. అది కూడా బ్లాక్ నైటీ అండ్ కఫ్తానీ నైటీస్ చాలాసార్లు వాష్ చేశాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే. 250 రూపీస్కి బాగా అనిపించాయి. అండ్ ఇక్కడేమో క్రాకరీ ఐటమ్స్ లాగా అనిపించిందని జస్ట్ ఊరికే ఒక లుక్ వేద్దామని లోపలికి వెళ్ళాము. విపరీతంగా డస్ట్ ఫామ్ అయిపోయి ఉన్నాయి. నాకు ఆల్రెడీ సైనస్ కదా, ఇంకా చూసేసరికి నాకు సఫోకేటింగ్గా అనిపించేసింది అనమాట. జస్ట్ ఒక వీడియోలో ఒక క్లిప్పింగ్ కోసం అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అండ్ కొంచెం అవి పింగాణివి కాదు, ప్లాస్టిక్ లాగా ఉన్నాయి, నాకైతే అలాగే అనిపించాయి. సో జస్ట్ ఒక రౌండ్ వేసేసి బయటకు వచ్చేసాం అంతే. ఇక్కడ ఇక్కడ హ్యాంగర్కి చూపించారు కదా ఇందాక, సింబల్స్ వచ్చి వైట్ డ్రెస్ పైన కాటన్ ఫ్రాక్స్ అనమాట. అవే ఇన్స్టా రీల్స్లో 600కి 150 అన్నట్టు చూపించారు. మరి అది ఏ డే పెట్టారో తెలియదు కానీ ఇప్పుడైతే అలా ఏం లేదండి. అవి అలాగే అదే ప్రైస్కి ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇంతే ఉన్నాయి. బట్ ప్రతి స్టాల్ బయట అయితే అవి మాత్రం బాగా వేలాడదీశారు. అవి యాక్చువల్గా ఏంటంటే ఒక టైంలో ట్రెండింగ్లో ఉండేవి. ఇన్స్టాలో పేజెస్ వాళ్ళు సేల్ చేసేవారు, ఇప్పుడు బాగా ఇంకా ఎగ్జిబిషన్లో కూడా పెట్టేశారనమాట. సో ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి అంటే ఇంకా ఆ స్టోర్లోకి వచ్చి ఒక్కసారి చూస్తున్నాము. 1000 రూపీస్కి కొన్ని ఉన్నాయి, 1500కి కొన్ని ఉన్నాయి. బట్ మెజర్మెంట్స్ ఏంటో అర్థం కాలేదు. అండ్ సూపర్గా అయితే ఏమీ నచ్చలేదు. ఒకసారి తీసి మేము పెట్టుకొని కూడా చూద్దాం అనిపించలేదు. జస్ట్ అలా ఒక్కసారి రౌండ్ వేసేసి ఈ షాప్లో కూడా బయటకు వచ్చేసాం.
సమ్మర్ ముందే పెడతారు కాబట్టి సమ్మర్కి కావాల్సిన డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చండి. కాటన్ స్కర్ట్స్, కాటన్ పలాజోస్, కుర్తీస్, డ్రెస్సెస్ అలాంటివి అయితే చాలానే ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేస్తే కనుక మంచి మంచి పీసెస్ దొరుకుతాయి. పిల్లలకు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఆ సైజెస్ కూడా సరిపోతాయి అవి. ఇక్కడ క్వాడ్ సెట్స్ చూస్తున్నాము. వేలాడదీస్తే బాగానే ఉన్నాయి కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా ఫ్రీ సైజ్ అనేసరికి బాగా లూజ్గా అనిపించాయి. 500 ఇవి. మేబీ ఇవి తగ్గుంటాయి అనిపించింది, ఎందుకంటే అక్కడ కొంచెం బోర్డు కొత్తది పెట్టినట్టు అనిపించింది. మేబీ 800, 1000కి అలా ఉండేవేమో, అక్కడైతే 500 అని పెట్టారు. బట్ లాస్ట్ టైం అయితే నేను అవి చూడలేదు. సో ఇంకా వరుస పెట్టి అలా షాప్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న పిల్లలకి ఉంటాయి కదా కంప్లీట్ ఫుల్ సెట్, లెగ్స్, హ్యాండ్స్ అన్నీ కవర్ చేసేవి అయితే చాలా బాగా నచ్చాయి మాకు. 99 రూపీస్ అనమాట ఇవి ఒక పీసు. ఇంటికి వెళ్ళిన తర్వాత డెటాల్లో వేసి వాష్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. బాగానే అనిపించాయి అవి క్వాలిటీ అయితేను. వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా రిలేటివ్స్ పాప ఉంది, దానికి 4 months అనమాట. మాకు ఎక్కడికి వెళ్ళినా దానికి మాత్రం ఏదో ఒకటైతే కనబడుతుంది. సో అందుకనే నేను 2 తీసుకున్నా, అది 2 తీసుకుంది ఆ పాపకి. బాగా నచ్చాయి మాకైతే. लेकिन ये विड्थ कम है, तो यहीं पे टाइट हो जाएगा. क्योंकि मैं ऑलरेडी लेना 350 में ही आ रहे हैं हमको. ऐसा है तो वहीं से ही कम आ रहा है, JNT से भी. अगर एक किया तो नहीं. ये वाला ये कलर है 40 में भैया, ये कलर. हाँ हाँ, वो इसी में ही पसंद आया. वो कौन सा साइज है? ये कौन सा साइज है? ये छोटा साइज, स्मॉल. छोटा एक बार निकाल, मेरे बच्चों के लिए देखते हैं एटलीस्ट. एक बार ఒక్కసారి చూడవా. ये बड़ा साइज है क्या रश्मिता? ये बड़ा वाला है या छोटा वाला? वही పిల్లో కవర్స్లో మాత్రం పెద్దవి చిన్నవి సైజెస్ ఉన్నాయి. అందుకే తీసుకునేటప్పుడు అది పెద్ద చిన్నది అడిగి తీసుకోండి. లేదంటే చిన్నదైతే కనుక ఇంట్లో యూజ్ చేసే పిల్లోస్కి సరిపోదు. सब 800 में दे रहा था लास्ट टाइम, 1000 है ना. ये कॉर्ड है वही, थोड़ा येलो वही ना. अभी घर वाला घर पे पहन सकते, नाइट ड्रेस जैसा. हाफ बोल रहे लेकिन ये अच्छा है. देखें, मुझे ये पसंद आया. हाँ हाँ, वो मशीन में ये अच्छा है ना मेरे घर में. ఇందాక డోర్ మ్యాట్ నచ్చింది కానీ హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నారు. మెషిన్ వాషబుల్ కాదట, సో అందుకని తీసుకోలేదు. ఈ దుప్పటి కూడా నచ్చింది బట్ తీసుకోలేదు. సో ఏమేమైతే తీసుకున్నామో అవన్నీ తీసుకొని వచ్చేసాము. లాస్ట్ టైం కొన్ని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను ఇక్కడే. 3000 చెప్పి 1000కి ఇచ్చారని చెప్పాను కదా వీడియోలో. మళ్ళీ ఇందులో దూరాను, అది నన్ను చెయ్యి పెట్టి వెనక్కి లాక్కొని వచ్చేసింది ఇంకా. సో మేము ఇంకా తిరిగి ప్రయాణం అయ్యామన్నమాట. చేతిలో ఎన్ని బ్యాగులో మీకు కనబడట్లేదు కానీ చెయ్యి అయితే వాచిపోయిందండి మోసుకొని వచ్చేసరికి. నేను ఏమేమి కొన్నానో వరుస పెట్టి ఇవన్నీ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. బెడ్షీట్ సైజు, కలర్ అన్నీ బాగా క్లియర్గా తెలుస్తాయని నేను ఇలా వేసి చూపిస్తున్నాను.
అండ్ ఇంటికి రాగానే కంపల్సరీ ఇవన్నీ వాష్ చేసేసుకోవాలండి. బెడ్షీట్స్ కానీ, కంఫర్టర్స్ కానీ, కుర్తీస్ కానీ ఏదైనా సరే. సో బాగా డస్ట్లో దొల్లిపోయి ఉంటాయి ఇవన్నీ. సో వాష్ చేసుకున్న తర్వాత యూస్ చేసుకోండి. ఈ ఒక కుర్తీ నాది, మిగతా 2 నా ఫ్రెండ్ అనమాట, నా దగ్గర పెట్టమని ఇచ్చింది. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటా, బాయ్.